ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేసినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఉచితంగా ఇచ్చే టికెట్లను అత్యధిక సంఖ్యలో డిమాండ్ చేయడంతో పాటు బెదిరింపులకు గురిచేసినట్లు సన్ రైజర్స్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ కు చెడ్డ పేరు తెచ్చే విధమైన చర్యలు ఉపేక్షించేది లేదని స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో విచారించిన విజిలెన్స్ అధికారులు తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. హెచ్సీఏ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ పై ఒత్తిడి చేశారని, ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. ఈ నివేదికపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.